తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. తాజాగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే, పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే ఈ ఎన్నికల నగర మోగే అవకాశం ఉంది. అసలు ఓటర్ల జాబితా రూపకల్పన ఎలా జరగనుంది? ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలేంటి? పల్లెపోరుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా పక్కాగా ఓటర్ల లిస్టును రెడీ చేయాలని శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మినహాయించి రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జూలై 10, 2025 నుండి ఫిబ్రవరి 5, 2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అప్డేట్ చేసిన జాబితా ఆధారంగా నియోజకవర్గాల్లో నమోదైన అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా వెంటనే గుర్తించాలని సూచించింది. వీటికి సంబంధించిన గ్రామ పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాను ఖచ్చితంగా జత చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జాబితానే ఆధారంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఈ కొత్త ఓటర్ల లిస్టును తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ జాబితాలను ముందుగా జిల్లా పంచాయతీ అధికారి క్షుణ్ణంగా వెరిఫై చేయాలి. ఆ తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం ఆయా డేటాలను నేరుగా పోలింగ్ కేంద్రాలకు ఆన్లైన్ లింకు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ డేటా ఎంట్రీలో గానీ, ఓటర్ల వివరాల్లో గానీ ఏమైనా తేడాలు, సాంకేతిక సమస్యలు ఉంటే ఏప్రిల్ 23 లోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని డెడ్లైన్ విధించింది. అధికారులు పంపిన ఈ డేటాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన తర్వాత గ్రామాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఫైనల్ ఓటర్ లిస్టును అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. ఆ వెంటనే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల ఏర్పాటు వేగవంతం చేస్తారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో చివరిసారిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2019 మే 6, 10, 14 తేదీల్లో 3 విడతలుగా జరిగాయి. గతేడాది జూన్ నెలతోనే వీళ్ల 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిపోయింది. అప్పటి నుంచి ఆ స్థానాలకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. మొత్తానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా మళ్లీ ఎన్నికల కళ రాబోతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమైంది. ఈ మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అటు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ క్యాడర్ను స్థానిక సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డాయి. పల్లెల్లో మళ్లీ రాజకీయ నాయకుల సందడి మొదలు కానుంది.